కవిత ఇప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఒకటి తన ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసింది. ఆ రాజీనామాని ఇంతవరకు ఆమోదించలేదు. కాబట్టి అందులో ఉన్నట్టే కానీ సస్పెండ్ అయింది. సస్పెండ్ అయింది కాబట్టినే నేను రాజీనామా అని ఆవిడ చెప్పినా, ఆ రాజీనామాని ఆమోదించలేదు కేసీఆర్. ఆమోదించి అక్కడికి పంపించాలి. ఈవెన్ మండలికి పంపించినా కూడా ఓ పక్కన బీజేపీనును, బీఆర్ఎస్ కుమ్మక్కయిని అని చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ సంబంధించినటువంటి చైర్మన్ వాస్తవంగా బీఆర్ఎస్ అయినా సరే కాంగ్రెస్ మాట వింటున్నటువంటి చైర్మన్ ఇది మండలి చైర్మన్ ఆయనైనా ఆమోదించవచ్చు. ప్రత్యేకించి కలిసి కూడా చెప్పింది. అయినా సరే ఆమోదించట్లేదు. అంటే కవితది రాజీనామా ఆమోదిస్తే ప్రాబ్లం అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ కలిసిపోయినాయి అనమాట కవిత విషయంలో ఆమోదించడం. అదే సందర్భంలో ఆమె ఇప్పుడు గ్రామ ప్రాంతాలకు పోతుంది. అయితే తండోపతండాలుగా లక్షలాది రావట్లేదు కానీ ఇదివరకు కవితకు వచ్చిన దానికంటే ఎక్కువ వస్తున్నారు. అట్లాగే కేసీఆర్, కేటీఆర్ల కంటే తక్కువ వస్తున్నారు కొంత. బట్ ప్రేమగా ఉండేటటువంటి వాళ్ళు అక్క అక్క అంటే వస్తున్నారు. ఆవిడ ఆహార్యం తీరు కూడా మారింది. ఇదివరకటికి మళ్ళీ కాకుండా ఇప్పుడు కొప్పుతో పెద్దరికం ఎగ్జిబిట్ చేస్తూ వెళ్తోంది. అట్లాగే ఇళ్లకి వెళ్తోంది. కార్యకర్తలు ఇళ్లలో భోజనాలు చేయడం, అందరితో మాట్లాడటం. ఇంకోటి ఏదైతే రేపటి ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అన్నది ఆలోచించలేదు. మాది తెలంగాణ వాదము. ఇంకోటి ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. ఈ ఇల్లు, తన అన్న, తన బావ, తన తండ్రి వీళ్ళ మీద విమర్శలు తగ్గించింది. తద్వారా కొంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది.